శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తదీయ తిథి మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి చవితి. శతభిష నక్షత్రం ఉదయం 7:06 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి శివం యోగం. గరజీకరణం మధ్యాహ్నం 2:30 వరకు, తదుపరి వణిజీకరణం. అమృత ఘడియలు రాత్రి 10:12 నుండి 11:42 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6:43 నుండి 8:15 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:08 నుండి 2:39 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి తిథివారి నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు శనివారం, దీన్ని మందవారం, స్థిరవారం అని కూడా పిలుస్తారు. ఈ శనివారం వారాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసనలో శనైశ్చర గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేయడం చాలా విశేషం. దాంతోపాటు వెంకటేశ్వర ఆరాధన, హనుమద ఆరాధన మనకు సంప్రదాయంలో విశేషంగా చెప్పబడుతుంది. ఈరోజు మరొక విశేషం ఏమిటి అంటే, శనివారం పూర్వభాద్ర నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. హనుమంతుడి యొక్క జననం ఎప్పుడు జరిగింది అంటే, పరాశర సంహితలో చెప్తారు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని పరాశర మహాముని హనుమంతుడిని ఆయన మంగళాశాసనంలో చెప్పడం జరిగింది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి నాడు శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నంలో కర్కాటక లగ్నంలో హనుమంతుడు ఆవిర్భవించాడని చెప్పడం జరిగింది. అయితే మనకి మాసము తిథి మనకి పక్షము కలిసి లేకపోయినా పూర్వభాద్ర నక్షత్రం శనివారం కలిసి రావడం చాలా విశేషం కనుక ఉపాసనలో హనుమదారాధన చాలా గొప్పదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్మవేత్తని బుద్ధిని, బలాన్ని, యశస్సుని, తేజస్సుని, ఓజస్సుని ప్రసాదించేటటువంటి వాడు, సోమరతనాన్ని పోగొట్టేటటువంటి వాడు హనుమంతుడు అని చెప్పబడుతుంది. ఇటువంటి హనుమంతుడిని మనం ఆరాధించడం వల్ల యత్రాస్తి భోగో నచతత్ర మోక్ష, యత్రాస్తి మోక్షో నచతత్ర భోగ, శ్రీ మారుతే పాదసేవా సమర్చకానాం మోక్షశ్చ భోగశ్చ కరస్థ ఏవ అంటారు. ఎవరైతే మిగతా దేవతలను ఆరాధించినప్పుడు భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం అనేది ఉండదు. కానీ హనుమదారాధన చేసినటువంటి వారికి, హనుమచ్చరణ సమాశ్రయం చేసినటువంటి వారికి భోగమోక్షాలు రెండు కూడా కరతలామలకంగా చేతికందినటువంటి ఉసిరి పండులాగా ఉంటాయని శాస్త్రవచనం. అటువంటి హనుమదారాధన చాలా విశేషం. ఈనాడు సింధూరార్చన హనుమంతుడికి చేయటం. అయితే హనుమదారాధన అనేక పద్ధతుల్లో చెప్పబడుతుంది. మనకి ఉపాసనా గ్రంథాల్లో ముఖ్యంగా పరాశర సంహిత మొదలైనటువంటి హనుమదారాధన ప్రత్యేకంగా చెప్పినటువంటి వాటిల్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు రుణబాధల నుండి గట్టెక్కడం కోసం, అట్లాగే ఎక్కడైనా ధనం స్తంభించినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈనాడు కదలీవనానికి వెళ్ళి, అంటే అరటి తోటలోకి వెళ్ళి హనుమంతుడిని కనుక అర్చించి అప్పాలు నివేదించినట్లయితే, గోధుమ పిండి బెల్లంతో తయారు చేస్తారు, అటువంటి అప్పాలను నివేదించినట్లయితే వారికి రుణబాధలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని మనకి గ్రంథాల్లో చెప్పినటువంటి మాట. అట్లాగే కదలీవనానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు హనుమంతుడి యొక్క నామాలను ఒక్కొక్క నామంగా చెబుతూ అరటి పండ్లతో అర్చన చేసినా, లేదా హనుమంతుడి యొక్క మూర్తికి అరటి పండ్లతో అలంకరణ చేసినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఆ హనుమంతుడు అందజేస్తాడు అని శాస్త్రంలో ఉన్నటువంటి మాట. అయితే హనుమంతుడి యొక్క ఆరాధనా విధానాల్లో చాలా విశిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆదివ్యాధులు, ముఖ్యంగా భూతబాధలు ఉన్నటువంటి వాళ్ళు లాంగూలార్చన అని హనుమంతుడి యొక్క తోకకు విశేషంగా అర్చన చేసేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఆ లాంగూలార్చన అని హనుమంతుడి యొక్క చిత్రపటము లేదా విగ్రహానికి, ఆ వాలానికి చక్కగా సింధూరాన్ని అలంకరించి వాలానికి అర్చించడం. ఈ వాలానికి సంబంధించినటువంటి నామాలు కూడా మనకి గ్రంథాల్లో దొరుకుతాయి. ఆ వాలార్చన చేయటం వల్ల కోర్టు వ్యవహారాలు, పంచాయతీలు, ఇబ్బందులు, కేసులు ఉన్నటువంటి వాళ్ళు లాంగులార్చన చేయటం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాటి నుండి చక్కగా బయటపడగలుగుతారు. ఎందుకంటే మనకి గ్రంథాల్లో చెప్పిన మాట ఏమిటంటే, రుద్రవీర్య సముద్భవుడు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపం హనుమంతుడు అని చెప్తున్నారు. హనుమంతుడి యొక్క తోక పార్వతీదేవి అని కూడా మనకి పురాణ గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అంటే శివశక్తులు రెండూ కూడా ఎప్పుడూ కలిసే ఉంటాయి.
పరమాత్మ పురుష స్వరూపం అయితే అమ్మవారు ప్రకృతి స్వరూపం కనుక ఆయన బ్రహ్మచారి అయినప్పటికీ ఒక్కడిగా వచ్చినప్పటికీ అమ్మవారు ఆయన్ని అనుసరిస్తుంది అని చెప్పడానికి పురాణాల్లో ఈ కథ కూడా మనకి ప్రత్యేకంగా ఉంది. కాబట్టి హనుమదారాధన ఎంత విశేషమో హనుమంతుడి యొక్క లాంగూలార్చన వాలాన్ని అర్చించడం కూడా అంతే గొప్ప విశేషమైన ఫలదాయకమని మనకి సంప్రదాయంలో చెప్పబడుతుంది. కనుక అటువంటి హనుమ నామాన్నైనా సరే ఇతోధికంగా ఇవాళ చెప్పడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. హనుమ అనుమ ఓమనమ అనుమానమిక మానుమ హనుమనామమే శుభమనుమ అంటాడు ఒక మహానుభావుడు. అటువంటి బుద్ధివంతుడు ధీమంతుడు హనుమంతుడు సకల శుభాలను మన ప్రేక్షకులందరికీ ప్రసాదించాలని మనసారా ఆశిస్తూ హనుమన్నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని నేటికి కలిగిస్తుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజంతా శుభావహంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకర సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మాఘ శుద్ధ తృతీయ అంటే తదియ, శనివారం, నక్షత్రం శతభిషం, తదుపరి పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి బుధులున్నారు, కుంభంలో శని చంద్రుడున్నారు, మీనంలో శుక్ర రాహువులున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మలుచుకోగలిగిన తెలివితేటలతో ఉంటారు ఈ రాశివారు. ఎవరితోనైనా సరే వాద వివాదాలని చేయడానికి సరిపోయినంతటి సమాచారాన్ని సిద్ధం చేసుకుని ఉంటారు. అటు ఉద్యోగ విషయంలో కానీ, ఇటు వ్యాపారపరంగా కానీ. ఎవరైనా సరి కానటువంటి సూచనని అసూయ ద్వేషాలతో ఇస్తున్నారనే విషయాన్ని గమనిస్తే వారిని దరిదాపుకి కూడా రానియకుండా జాగ్రత్త పడగలుగుతారు. వ్యాపార స్థలాన్ని పెంపొందించడం కోసం చేసే ప్రయత్నాలన్నింటినీ తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని మంత్రాన్ని పఠిస్తూ లేదా శని స్తోత్రాన్ని పఠిస్తూ నువ్వుల్ని దానం చేసినట్లయితే వ్యాపారంలో లాభం వస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారికి ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో అనే భయం మానసికంగా మరింత ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి అవకాశం ఏమాత్రము ఉండదు. తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలకి వెళ్ళడం కోసమని దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడరు, తోడు చేసుకు వెడతారు. అది సరైన విధానం కూడా. పై అధికారులతో చక్కని సమన్వయ భావంతో ఉంటారు. సెలవు అవసరమైనటువంటి సందర్భంలో ఇవ్వడానికి ఏ విధమైన చిక్కు లేకుండా ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి అయినటువంటి సందర్భంలో ఇష్టపూర్వకంగానే వెడతారు తప్ప కష్టంగా మాత్రం ప్రయాణించే అవకాశం ఉండదు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నల్ల గొడుగుని నల్ల చెప్పుల్ని దానంగా ఇచ్చినట్లయితే తప్పక ఆకస్మిక ధనలాభ ప్రాప్తి ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వాతావరణ అననుకూల పరిస్థితి దృష్ట్యా అనుకున్నంతటి వ్యావసాయికమైనటువంటి ఆదాయం లభించకపోవచ్చు. ఆ మధ్య ఎప్పుడో కొనుక్కున్నటువంటి ఫలాలకి సంబంధించిన తోటలు, కూరగాయలకి సంబంధించిన తోటలు సరైనటువంటి నీటి తడి లేనటువంటి కారణంగా పూర్తిగా నష్టపోయే అవకాశాన్ని కలిగించవచ్చు. దిగులు పడడం మాత్రం సరికాదనే యథార్థాన్ని గమనించుకుని తగిన జాగ్రత్త చర్యల్ని చేపట్టాలి. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం సరిపోయేటటువంటి విధంగా ఉండకపోవచ్చు. ఆ కారణంగా వృత్తి నైపుణ్యపు పెంపుదల కోసమని ముఖ్యులైనటువంటి వారిని ఆశ్రయించడం అత్యవసరం. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ నువ్వుల నూనెని మాత్రమే దానంగా సమర్పించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఆర్థిక లాభంతో తప్పక ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఆ ధన సంపాదన కోసమని విశేషమైనటువంటి శ్రమని రాత్రి పగలు అనకుండా చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆరోగ్యం కొద్దిగా జీర్ణాశయ విధానంలో దెబ్బతిని ఉన్నటువంటి కారణంగా అంత కృషి చేయడం, అంత శ్రమకి శరీరాన్ని గురి చేయడం ఏమాత్రమూ సరికాదని గ్రహించుకోగలగాలి. ముఖ్యంగా చేసే ప్రతి పనిలోనూ అలసిపోయే విధానం ఉంటూ ఉండే కారణంగా శరీరానికి విశ్రాంతి అవసరమనే మాటని గుర్తుంచుకోగలగాలి. సకాల భోజనం, సకాల నిద్ర ఎంతైనా అవసరం ఈ రాశివారికి ఈ రోజున. శనివారం సందర్భంగా కర్కాటక రాశివారు శని దైవానికి 19 మార్లు ప్రదక్షిణని చేస్తూ నల్లని వస్త్రాలని శని దైవానికి సమర్పించినట్లయితే తప్పక నూతనోద్యోగ సిద్ధి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాగ్దానాలని చేస్తారు. హామీ పత్రాల మీద సంతకాలని చేయడానికి సాహసిస్తారు కూడా. వెనుకాడే విధానం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా నిమిత్తం ఎక్కువ సొమ్ముని ఖర్చు చేస్తూ ఉండొచ్చు. సరైనటువంటి సంస్థలో మాత్రమే సంతానాన్ని ఉద్యోగం నిమిత్తం చేర్చడం మంచిది తప్ప పేరు ప్రతిష్టలున్నవే అని అనుకుని భ్రమపడి చేర్చే అవకాశం ఉందేమో గమనించుకోగలగాలి. స్వదేశంలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించుకుని మాత్రమే అక్కడ ఉద్యోగంలో చేరే అవకాశాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. శనివారం సందర్భంగా సింహరాశి వారు 19 మార్లు శనిగ్రహానికి ప్రదక్షిణలని చేస్తూ గింజల పత్తిని దానం కాని చేసినట్లయితే ఉత్తముడైనటువంటి వానికి తప్పక అనుకూలమైనటువంటి వార్త వినే అవకాశం ఉంటుంది వ్యాపారంలో. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరు తమకు అండగా దొరుకుతారా అనే ఆలోచనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. సొంత నిర్ణయాన్ని చేయాలని అనిపించినా, సొంత నిర్ణయం ఒకటి ఉన్నా తగినంతటి ధైర్యం లేకుండిన కారణంగా దాన్ని అమలు చేయలేకపోతారు. విదేశాలకి వివాహాది శుభకార్యాల నిమిత్తం ప్రయాణించే అవకాశం స్పష్టంగా ఉంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగినటువంటి జాగ్రత్తల కోసం ఔషధాలని తీసుకువెళ్ళడం ఉత్తమం. దుర్వార్తలను వినే అవకాశం వృద్ధులు, అనారోగ్యవంతుల విషయంలో ఏమాత్రమూ లేనే లేదు. పై అధికారులు చక్కనైనటువంటి దృష్టితో క్రింది వారిని చూస్తూ ఉండేటటువంటి కారణంగా ఉద్యోగపరమైనటువంటి భద్రతకి, ఉద్యోగపరమైనటువంటి భయానికి ఏమాత్రపు ఇబ్బంది ఉండదు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి
పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వాదులాట మరింతగా చేసే అవకాశం ఉంది. ఎంత మాట పడితే అంత మాటని తూలనాడుతూ మాట్లాడే ధోరణి గోచరిస్తోంది. అన్యాయం ఏదో తమకి కలిగినటువంటి తీరుతో వారి మాటలు కుటుంబం మొత్తాన్ని బాధించే విధంగా ఉండొచ్చు. తల్లిదండ్రులతో విపరీతమైనటువంటి ద్వేషంతో మాట్లాడే తీరు ఏమాత్రమూ సరికాదని గుర్తుంచుకోగలగాలి. స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మి తమ వద్ద ఉన్న సొమ్ముని జోడించి మరింత గొప్పదైనది ఏదో కొనుక్కోవాలనే ఆలోచనకు వస్తారు. కానీ అది కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఆమోదయోగ్యం కాకపోయే కారణంగా అది తాత్కాలికంగా వాయిదా పడ్డట్టుగా స్తబ్దుగా ఉండేటటువంటి విధానం ఉండొచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక గృహ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే అహంకార భావం బాగా పెరుగుతుంది. అధికార మదం కూడా ప్రవేశించే అవకాశం ఉండొచ్చు. తోటి ఉద్యోగుల్ని క్రింది ఉద్యోగుల్ని కూడా తోలనాడేటటువంటి తీరు గోచరిస్తోంది. అది ప్రమాదకరమనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ముఖ్యంగా యంత్రాలని వాహనాలని మరమ్మతు చేసేటటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో వీరు ఉండడం శ్రేయస్కరం కాదు. వ్యాపారంలో తగినటువంటి లాభాన్ని పొందడం కోసం చేసే ఏ ప్రయత్నము కూడా అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్యాలు తప్పక తమకు కానీ తమ సంతానానికి కానీ నెరవేరే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వేతన ఆధిక్యం కూడా లభించే అవకాశం ఉంది. నిర్ణీతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనుస్సులో నుండి బాణాలని విడిచినట్టుగా మాటల్ని ఒకటి వెనుక ఒకటి పుంఖానుపుంఖంగా విడిచేస్తారు. అవతలి వారు దానికి ఎంతటి మనోబాధని పొందారనే విషయాన్ని గమనించరు. బంధువులలో మాటలు తెగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అది ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి రుణాల విషయానికి సంబంధించిన ఏ అంశాలున్నాయో ఈ వాక్ వివాదం వల్ల మానసిక బాధని కలిగించే తీరు వల్ల ఆ రుణాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కలిసి వినోద విహార యాత్రని చేసినటువంటి కారణంగా శారీరక అనారోగ్యం దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన తొలగడమే కాకుండా ఆర్థిక అభివృద్ధి కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వచ్చినటువంటి అన్ని ఇబ్బందులు కూడా దైవ ఆరాధన కార్యక్రమాల వలనే తొలుగుతాయనే గట్టి నమ్మకంతో ఉంటారు. ఆ కారణంగా హోమాలు, వ్రతాలు, పూజలు, పురస్కారాలు ఎన్నెన్నో చేయిస్తూ కనిపిస్తారు. ఫలితం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా తాత్కాలికమైన అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. నూతనంగా వాహనాన్ని కొనుక్కోవాలి అని అభిలషిస్తారు. దాదాపుగా కొనుక్కునే అవకాశం లభించేసినట్లే. సంతానాన్ని విశేషమైనటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్ళి ఆ ప్రకృతి దృశ్యాలని ఆనందింపచేయాలనే ఆలోచనతో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు.
వృత్తి ఉద్యోగ నైపుణ్యం మధ్యమంగా ఉంటుంది తప్ప వృత్తి ఉద్యోగ వ్యాపారాల నైపుణ్యం మరింతగా ఉండే అవకాశం ఈ వారానికి లేదు ఈ రాశి వారికి. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వదళాలతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించరు. ఎంత తమ వద్ద ఉన్నది అనే విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలియకుండా జాగ్రత్త పడతారు. ఏ రోజున ఏ ప్రయాణాన్ని చేయబోతున్నారో ఆ విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉండేలా గుంభనగా ఉంటారు. ఏ సంస్థ ద్వారా ఎంత నష్టపోయింది ఆ విషయాన్ని కూడా బహిరంగంగా ప్రకటించరు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల్లో చిన్నమైనటువంటి లోటు పాట్లు ఉండడాన్ని గుర్తించలేకపోతారు కూడా. శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా ఏ విధమైన శ్రద్ధని, లోతుతనాన్ని ఏ విషయంలోనూ చూపించలేకపోతారు ఈ రాశివారు ఈ రోజున. శనివారం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థిక స్థితి పెరుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశం బలంగా ఉన్న వార్త వినిపించవచ్చు. ముఖ్యంగా దైవాలకి తీర్చుకోవాల్సినటువంటి మొక్కుబళ్ళ కోసమని దూరభార ప్రయాణాలని చేస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైనటువంటి వాద ప్రతివాదాలు లేకుండా విశేషాన్ని ప్రతి దాన్ని కూడా సాధించగలగడం అనేది చెప్పుకోదగ్గ అంశమే కావచ్చు. సంతానం మాత్రం వ్యతిరేకించే ఆలోచన ఉన్నటువంటి కారణంగా ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. లేని పక్షంలో కుటుంబ విచ్ఛిత్తి దాకా వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. మౌనంగా లేదా తక్కువగా మాట్లాడుతూ ఉండడం శ్రేయస్కరం. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనిగ్రహ ప్రదక్షిణని 19 మార్లు చేస్తూ స్తోత్రాన్ని పఠించి నల్లని వస్త్రాలని, నల్లని నువ్వులని శనిదైవానికి సమర్పించుకున్నట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల వారి అనుగ్రహము శనిగ్రహ అనుగ్రహం కారణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు మాఘమాసం శుక్లపక్షం చతుర్థి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని లేదా చవితి తిథిని కుంద చతుర్థి లేదా తిల చతుర్థి లేదా మాఘ వినాయక చతుర్థి అనే పేర్లతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా మాఘ శుక్ల చతుర్థి తిథిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వులు ఎవరికైనా దానం ఇస్తే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎవరైనా సరే నువ్వులు దానం ఇవ్వండి. అలాగే స్నానం చేసే సమయంలో నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నువ్వులతో ఈరోజు దేవతార్చన చేస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పరమశివుడి చిత్రపటానికి కానీ శివలింగ స్వరూపానికి కానీ నువ్వులతో పూజ చేయండి. శివుడి చిత్రపటం ఉంటే నువ్వులతో పూజ చేసి ఆ నువ్వులు
పూజ పూర్తయ్యాక గోమాతకు ఆహారంగా తినిపించండి. శివలింగం ఉంటే నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శివుడికి అభిషేకం చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి నువ్వులతో పూజ చేయటం, నువ్వులు దానం ఇవ్వటం, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, ఇలా నువ్వులను ఉపయోగించేటటువంటి చతుర్థి కాబట్టి దీన్ని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దానివల్ల జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘ శుక్ల చతుర్థి తిథిని కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. కుంద పుష్పములు అంటే మల్లెపూలు అని అర్థం. ఈరోజు ఎవరైతే పరమశివుణ్ణి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి కుటుంబంలో సమస్యలన్నీ తగ్గిపోతాయి, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈరోజు ఉదయం పూట మల్లెపూలతో పరమశివుణ్ణి పూజించండి. లేదా శివపార్వతుల చిత్రపటానికి మల్లెపూలతో పూజ చేసి పగలు ఉపవాసం ఉండి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించి ఆహారం స్వీకరించండి. కుంద చతుర్థి సందర్భంగా మల్లెపూలతో శివుణ్ణి పూజించి నక్తవ్రతం ఉన్నట్లయితే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని వినాయక చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. సహజంగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితిని వినాయక చవితిగా మనమందరం జరుపుకుంటాం. అయితే కొన్ని ప్రత్యేకమైన కల్పాల ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన ప్రామాణిక గ్రంథాల ప్రకారం మాఘ శుక్ల చతుర్థి తిథి వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రం. కొన్ని కల్పాలలో వినాయకుడు మాఘమాసం శుక్లపక్షం చతుర్థి రోజు ఆవిర్భవించాడని కూడా మనకి గణేష పురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు వినాయకుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు గణపతి పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి గృహంలో గణపతి చిత్రపటం దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించటం, గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఓం గం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా గణపతి అనుగ్రహం కలుగుతుంది. మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈరోజు గణపతి ఆలయంలో గణపతికి గరికపోచలు కలిపిన నీటితో అభిషేకం చేయించుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి పాత్రులై అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తిల చతుర్థి, కుంద చతుర్థి, మాఘ వినాయక చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలను పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు వసంత పంచమి. ఈ సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.